ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలో ఉన్న కొరాటా చెరాక ప్రాజెక్టుకు మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం, జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన చిలుకూరి రామచంద్రారెడ్డి పేరును సూచించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావుకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు అయితే తెలపడం అయితే జరిగింది. చెనక కొరాడ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాసంగిలో రైతులకి నీరు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా మరి ముందుకు వెళ్తున్నారు. ఇక అదే క్రమంలో ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళుతున్న తీరుని అందరూ కూడా ఎంతగానో ప్రశంసిస్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. అదేవిధంగా ఘనంగా షబ్-ఏ మేరాజ్ జరిగిందని చెప్పి ప్రచురించారు. ఇక జిల్లాలో కేంద్ర విపత్తు నివారణ బృందం విస్తృత పర్యటన కూడా ప్రచురించారు. ఇక సురక్షిత ప్రయాణంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమని, మేడారం జాతర వేళ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే వాళ్ళకి దిశానిర్దేశం చేశారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో మనం అన్నీ చదివే ప్రయత్నం చేశాం. సూపర్ హిట్ మూవీ సీక్వెల్. ఆది హీరోగా గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నాయనం. ఈ సినిమాకు ఏఆర్కే శరణన్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ను కూడా ప్రకటించారని కూడా ప్రచురించారు. ఈ ఏడాదికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు ఇవే అని చెప్పి ఏవేవైతే చిత్రాలు ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. త్వరలోనే ధనుష్ మృణాల్ పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అని చెప్పి కూడా మరి ఒక వార్త అయితే మరి ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మరి చూసాం. ఇక మరొక దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇంపార్టెంట్గా ఏమున్నాయో చూద్దాం. క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర. కాకినాడ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దది, దేశంలోనే మొదటిది. నేడు భారీ యంత్రాల ఏర్పాటుకు శ్రీకారం హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక మరి 1.5 MTPA ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు దేశంలోని తొలి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఇది. 7.5 గిగావాట్ల సోలార్, విండ్ ఎనర్జీ కూడా, 2 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు. 3 దశల్లో మొత్తం 90,000 కోట్ల పెట్టుబడి. 2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం. గ్రీన్కోకు చెందిన ఈ ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారు. దేశంలోనే తయారైన గ్రీన్ అమ్మోనియా విదేశాలకు ఎగుమతి కావడం కాకినాడ నుంచే ప్రారంభం కానుంది. గ్రీన్ అమ్మోనియాను భారీ రవాణా షిప్పులకు, భారీ ట్రక్కులకు, సరుకు రవాణా, రైళ్లు ఇంధనంగా వినియోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు కేవలం ఓ పారిశ్రామిక పెట్టుబడి మాత్రమే కాదు, రాష్ట్ర ఇంధన భవిష్యత్తుకు స్పష్టమైన దిశానిర్దేశం అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే కాకినాడ నుంచి ఈ గ్రీన్ అమోనియా మరి రావడం, ప్రపంచంలోనే ఇది పెద్దది కావడం, దేశంలోనే మొదటిది కావడం మనం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలామానికంగా అయితే అయ్యే అవకాశం అయితే స్పష్టంగా మనకి కనబడుతుంది. ఇక తిరుపతిలో ఏపీ ఫస్ట్ అతిపెద్ద పరిశోధనా కేంద్రం, యువత భవితకు భరోసా, పలు కీలక రంగాల్లో శిక్షణ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ సలహాదారులతో సీఎం సమావేశం. ఏపీ ఫస్ట్ ఏర్పాటుకు ఆమోదం. డ్రోన్ వ్యవస్థపై మరింత అధ్యయనం, అన్ని విభాగాలను డ్రోన్ సేవలు, కొత్త ఆవిష్కరణలకు, వివిధ స్టార్టప్లకు కంపెనీలు రాష్ట్రం వేదికగా నిలవాల్సి ఉన్న అవసరం ఉంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేస్తూ స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వీటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ పెద్ద రీసెర్చ్ సెంటర్ అవసరం. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ పరిశోధన సంస్థ అవసరాలను తీర్చేలా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చెప్పడం అయితే జరిగింది. దీన్ని కూడా మనం ఒక రకంగా ద గ్రేట్గా మనం ఫీల్ అవ్వచ్చు. 100% అందరి ఆనందమే మా లక్ష్యం. మరి మన మూలాలను మరిచిపోకూడదు, మన పెద్దలను స్మరించుకుందాం. మానరాదు, లేకపోతే జంతువుకు మనిషికి తేడా లేదని 2027 నాటికి భూ సమస్యలు ఉండవని సీఎం అన్నారు. అదే ఇప్పుడు నాకు సవాల్గా, బాధ్యతగా ఉందని కూడా చెప్పడం అయితే జరిగింది. తల్లిదండ్రుల సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. నిజమే కదా, ఎవరైనా తల్లిదండ్రులను మర్చిపోతే వాళ్ళ యొక్క
చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నట్టు ఉండాలి అనుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, ఎవరైనా కూడా పరమపదించారంటే వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకి జయంతికో వర్ధంతికో కనీసం ఒక పూలమాల వేసి వాళ్ళు పుట్టినప్పుడు ఇప్పుడు మనం వాళ్ళ రుణాన్ని ఎలాగో తీర్చుకోలేము, కానీ జన్మనిచ్చినందుకు సార్థతగా వాళ్ళని గుర్తు పెట్టుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క బాధ్యత. అలా కాకపోతే మనిషికి జంతువుకు తేడా ఉండదు అని చెప్పి మరి చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పునరుద్ఘాటించారు. మరి దీన్ని అందరం కూడా 100% నమ్మాలి. మీరేమంటారు? ఈ రకంగా తల్లిదండ్రులని గుర్తుంచుకొని తల్లిదండ్రులని పూజించని వ్యక్తుల్ని ఏ రకంగా అంటారు? మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక బీజేపీ సేన మహా విజయం. మరి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భారీ గెలుపు, 29 కార్పొరేషన్లో 25 చోట్ల విజయం సాధించారని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇరాన్పై దాడి, ట్రంప్ వెనక్కి, ఇజ్రాయెల్ సహా పలు దేశాల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో ఆపిన అమెరికా అధ్యక్షుడు, ఇరాన్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమైన పుతిన్ అని కూడా ప్రచురించారు. ఇది ఏదైనా కూడా ట్రంప్ కానీ పుతిన్ కానీ మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణి కోసం మరి ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధాన్ని వైపు అడుగులు పడకుండా మరి వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దీన్ని అడుగులు పడకుండా ఆపాల్సిన బాధ్యత మరి అగ్రరాజ్యాల మీద ఉంది. మరి మేము ఎప్పటికప్పుడు అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ప్రతి దానిలోనూ చేయి పెడతా ఉంటుంది, వేలు పెడతా ఉంటుంది. అసలు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయో, ఇది తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక పండక్కి వచ్చి తిరిగిరాని లోకాలకు, సముద్రంలో మునిగి 2 దుర్మరణం, మరో 2 గల్లంతు. మరి ఇది చాలా మరి విషాదకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా కూడా మన ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా కూడా మన బాధ్యత ఏంటంటే గమ్యస్థానాలకి సజావుగా మరి మంచిగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మరి ఒక్కొక్కసారి మరి చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు ఏగా అమ్ములు మరియు బాలకృష్ణ. మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారో మనకు తెలుసు. ఎక్కడికైనా ప్రయాణం